చేరి ఎప్పుడు మృత్యు వస్తుంది, ఎప్పుడు మానవ జన్మ వస్తుంది అని ఎదురు చూశాడు. ఎందుకంటే మోక్షం కావాలంటే తేలికైన మార్గం మానవ జన్మ ఎత్తడమే. ఆఖరికి చనిపోయాడు. మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తి ఒక బ్రాహ్మణుడి కొడుగ్గా పుట్టాడు. ఈసారి చిన్నతనం నుంచే తీవ్రమైన వైరాగ్యం, మోక్షం కోసం ఆరాటం. ఓ దొంగల నాయకుడు, చాలా క్రూరుడు, కాళికాదేవికి నరబలిద్దామని వెతుకుతూ ఉంటే కుర్రవాడు దొరికాడు. వాడు అనుచరులు కట్టి తెచ్చి బలివ్వబోతే సమయానికి అమ్మవారు విగ్రహంలోంచి వచ్చి వాళ్ళందరినీ సంహరించి రక్షించింది. అంతటి జ్ఞాని. ఆఖరికి ఆ 3వ జన్మలో ముక్తి పొందాడు. ఎందుకండి ఇదంతా చెప్పడం? ఏం నేర్చుకోవాలి అంటే, భూతదయ మంచిదే కానీ అది మానవ జన్మకి ప్రతిబంధకం కాకూడదు. ఒక కుక్క కోసం, పిల్లి కోసం మంత్రమో వ్రతమో చేయాలనుకునే స్థాయి నుంచి భగవంతుడి అనుగ్రహం కోసం, భగవంతుడికి దగ్గర కావడం కోసం చేయండి. ఆ జంతువుతో బంధం పెంచుకుని ఆఖరిలో దైవాన్ని కాకుండా జంతువునే స్మరిస్తూ చనిపోతే మళ్ళీ జన్మలో జంతు ఉపాధిలోనే పుడతాం. శ్రీమాత్రే నమః.